ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే డే అంటే కార్మికుల దినోత్సవం 2025వ సంవత్సరం గురువారం సాయంత్రం 7:30 ప్రాంతంలో నైజాం గేట్ సెంటర్లోని హోటల్ విజయ్ లేదా విజయ్ టిఫిన్ సెంటర్, అక్కడ రోజు నేను వచ్చి పుల్కాలు తినడం అలవాటు. రాత్రి పెద్ద వయసు కదండి, ప్రార్థనలు చేసుకునేవాడికి అది ఇవి తిండి అవి ఉండదు. అలాగే తిన్నాను. ఇంకా చెప్పాలంటే ఎండ దెబ్బకి తట్టుకోలేక ఇదే చోట ఇవాళ ఉదయం టిఫిన్ తిన్నాను. 3 రకాలు తిన్నాను. ఎగ్, దోశ, పూరి, ఇడ్లీ అన్నీ తిన్నాను. ఇప్పుడు పుల్కాలకి వచ్చాను అనమాట. కొద్దిగా కర్రీ ఏదో లేట్ అవుతుంది, అందుకని ఈ గ్యాప్లో చేస్తున్నాను. దివారాత్రులు అంటే రేయింపగల్లో ప్రార్థన చేసేవాడంట. అతడు చేయునదంతయు సఫలమగునని 1వ కీర్తన 1 నుండి 3 వచనాల వరకు ఉంది. అదీ కాక ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నానని మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో యేసు ప్రభువు చెప్తున్నారు. యుగ సమాప్తి మనం ఎంత అంటే ఆఫ్టరాలు పురుగులంటే మనతో ఉంటానన్నారు. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈ లోకంలో మన నీడను కూడా మనం నమ్మలేము. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన ఎండ. ఈ ఎండలో ఏంటంటే విజయవాడ అంతా కొండలు ఎక్కువ. ఆ కొండల్లో 2 పుణ్యక్షేత్రాలు కూడా ఉంది. ఇటేమో హిందూ సహోదరులది కనకదుర్గ దేవాలయం, ఇంద్రకీలాద్రి అంటారు 1 టౌన్. అటేమో ఏలూరు రోడ్లో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం. అక్కడ కూడా చాలామంది ఫిబ్రవరి నెలలో వేలాది మంది వస్తారు, అనేక రాష్ట్రాల నుండి. ఇలాంటి కొండలు ఉన్న విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. అందుకని నా జీవితంలో ఒక పేజీ అన్నమాట ఈ మాట, 2 నిమిషాల మాట. అదేంటంటే ఉదయం ఇక్కడే వచ్చి టిఫిన్ తిన్నా, విజయ్ టిఫిన్ సెంటర్. అయితే మధ్యాహ్నం ఆకలి అనిపించాల. ఒక పెద్ద మామిడి పండు, 2 అరటి పళ్ళు, మజ్జిగ అది పుచ్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పుల్కాలు తినడానికి వచ్చా. ఈ మాస్టర్ గారు ఏమో నేను వచ్చినప్పుడే కర్రీలు లేట్ చేస్తుంటాడు, సరదాగా అంటున్నాను లేండి. కాబట్టి మనకి వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఎప్పుడు దేవుడితో ఉండండి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని సర్వశక్తిమంతుడైన దేవుడు సమృద్ధిగా దీవించునుగా. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్.